డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాదిలో హనుమాన్ సినిమాతో చాలా పెద్ద హిట్లు సొంతం చేసుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద 320 కోట్లకు పైగా వసూలు సాధించి తన సత్తా చాటింది ఈ మూవీ. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ పైనే ఉంది. అయితే ఈ సినిమాను వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించిన టీం ఇప్పుడు షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పెండింగ్ లో ఉన్న సినిమాపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కన్నా ముందు అనుపమ పరమేశ్వరన్తో ఓ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. దాదాపుగా 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని డైరెక్టర్ భావిస్తున్నాడు. ఆ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుపమ సినిమా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. రణ్వీర్ సింగ్ తో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ నడుస్తుంది. దీన్ని బట్టి ప్రశాంత్ మొదటిగా ఈ హిందీ ప్రాజెక్టుని ముగించి ఆ తర్వాతే జై హనుమాన్ సినిమాను మొదలు పెడతారని సమాచారం. అంటే 2026కి జై హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. మరి డైరెక్టర్ ఏం చెప్తారో చూడాలి. ఒకవైపు దీని పనులు చూసుకుంటూనే ప్రశాంత్ వర్మ ఇతర ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆక్టోపస్ టైటిల్ తో ఒక థ్రిల్లర్ తీస్తున్నాడు. సగానికి పైగానే పూర్తయిందట. దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రణ్వీర్ సింగ్ హీరోగా పాన్ ఇండియా మూవీకి ఈ రంగం సిద్ధమవుతున్నది. అంతా ఓకే అనుకుంటే జై హనుమాన్ కంటే ముందు ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఇంకోవైపు డివివి దానయ్య కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న అదీరాను తాను చేయాలా లేక ఇంకో దర్శకుడికి బాధ్యత అప్పగించాలనే ఆలోచనలో ప్రశాంత్ వర్మ తలమునుకనే ఉన్నాడు. ఐమాక్స్ ఫార్వర్డ్ 3D అటు కొత్త సాంకేతికలు జోడిస్తున్న ప్రశాంత్ వర్మ ఇతర కమిట్మెంట్స్ పూర్తి చేసి గాని దీని మీద మనసు పెట్టలేడు. పైగా నిర్మాణ సంస్థలు ఏవి ఇందులో భాగం పంచుకుంటున్నాయనేది వెల్లడి కాలేదు. సో ఎదురు చూపులు కాస్త ఎక్కువే అవసరం పడేలా ఉన్నాయి. ఈ కారణంగానే తేజ సజ్జా కూడా జై హనుమాన్ గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.